నవంబర్ 29న మన గ్రామభారతి కరుణాకర్ గారిది రిటైర్డ్ ఫంక్షన్ ఉండే. నవంబర్ 29న డిడి నేషనల్స్ దేశీ రేస్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్ అంటే, లేదు మేడం మీరు ఎలాగైనా చేసేసి 150 మెంబర్స్కి దేశీ రేస్ భోజనాలు మా ఆఫీస్ స్టాఫ్కి రుచి చూయించాలి అని చెప్పారు. సో ట్విస్ట్ ఏంటి అంటే ముందు రోజే మా కుకింగ్ మాస్టర్ హ్యాండ్ ఇచ్చారనమాట. సో ఇక మాకు సరే అనేసి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా కుకింగ్ మాస్టర్ మీద డిపెండ్ అవ్వద్దు. సో ఎన్ని రకాల రైస్ ఇచ్చినా కూడా మనం చేసేటట్టే ఉండాలా. ఎర్లీ మార్నింగ్ 3 మా చెల్లి స్టార్ట్ చేసింది. తను వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ వదిలేసి తను ఈ వంట మాస్టర్ అవతారం ఎత్తింది. దేశీ రైస్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సో మనం ఇలా అందరికీ తెలియజెప్పడం వల్ల సో చాలామందికి కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీటిని ఎలా వండాలి ఏంటి అని ట్రైనింగ్ తను స్టార్ట్ చేసింది అనమాట. ప్రతి డిస్టిక్లో కూడా ఒక 2-3 దేశీ రైస్ వంట మాస్టర్లు ఉంటే ఇంకా తొందరగా అందరికీ రీచ్ అవుతుంది అనేసి తను కండక్ట్ చేస్తుంది ట్రైనింగ్స్. సో నేను మార్నింగ్ ట్రైనింగ్ సెషన్ అయితే నేను తీసుకున్నాను. వారికి రైస్ ఏంటి, ఆ రైస్ ఎలా వండాలి, ఏ టైంలో గంజి తీయాలి అనేసి నేను వాళ్ళకి ఏంటి అంటే చూపించాను అనమాట. ఆఫ్టర్నూన్ నేను లంచ్ తీసుకొని నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ సెషన్ తను తీసుకుంది ట్రైనింగ్స్. సో అక్కడ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలా మాయావతి దేవి గారు కూడా చాలా బాగుందమ్మా ఈ రైసు. సో మీ అందరూ కూడా చాలామంది మిల్లెట్స్ స్టార్ట్ చేశారంట రైస్ బంద్ చేసి. సార్ రైస్ తినొద్దని చెప్తున్నారు కానీ ఆ రైస్ తినొద్దు, ఈ రైస్ తినాలి, మీకు ఈవినింగ్ కల్లా కడుపు అనేది గ్యాస్ పట్టదు చూడండి అని చెప్పాను. అందరూ కూడా బ్లాక్ రైస్ పాయసం నవారా పెరుగున్నం బాగుంది అనేసి మరీ గ్లాసులలో మరీ తీసుకొని వెళ్ళారనమాట. సో కరుణాకర్ గారు అంటే మనం చేస్తున్నాము ఇలా కరుణాకర్ గారు లాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా కండక్ట్ చేయటం వల్ల ఇంకా ముందుకు వెళ్ళుద్ది. సో కొంచెం వాటికంటే వీటి మీద ప్రైస్ కూడా ఒక ప్లేట్కి ఒక 20-30 రూపీసే ఉంటుంది. చాలామందికి కూడా ఇది తొందరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అండి కరుణాకర్ గారు. సో మా మీద నమ్మకం ఉండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.